హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మంచి 43 ఇంచ్ 4K టీవీ మీ ఇంట్లో పర్చేస్ చేయాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. 100% నాది గ్యారంటీ బెస్ట్ స్మార్ట్ టీవీ మీరు పర్చేస్ చేస్తారు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తానంటే, నేను ప్రతి టీవీ టెస్ట్ చేశాక వాటిని ర్యాంకింగ్ చేస్తాను. నేను వితౌట్ టెస్టింగ్ నేను గాల్లో మాట లేకపోతే పేపర్ మీద చూసి అయితే చెప్పను. సో దట్ మీరు 100% కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పే ప్రతి స్మార్ట్ టీవీ రివ్యూ మన ఛానల్ ఆల్రెడీ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ దాని పర్చేస్ లింక్ ఉంటుంది. మీ ఇష్టం, వీడియో చూశాక అయినా పర్చేస్ చేయండి, లేదా పర్చేస్ చేసాకైనా వీడియో చూడండి. ఇట్స్ అప్ టు యూ. 100% నేను అన్ని టెస్ట్ చేశాకే. అండ్ నేను చెప్పిన వీడియోస్ మాత్రమే ఉండవు, చెప్పే టీవీస్ వీడియోస్ మాత్రమే ఉండవు. వేరే టీవీస్ కూడా ఇండివిజువల్ రివ్యూ వీడియోస్ ఉంటాయి. అవి బాగాలేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు అంతే. సో ఒకవేళ మీరు ఏదైనా పర్టికులర్ టీవీ రివ్యూ చూడాలంటే ఆ టీవీ పక్కన తెలుగు అని టైప్ చేయండి, మన వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో ఫస్ట్లీ 43 ఇంచ్ 4K టీవీ పర్చేస్ చేయాలి. ఆబ్వియస్లీ 4Kనే పర్చేస్ చేయాలి. ఎందుకంటే 43 ఇంచెస్లో ఫుల్ హెచ్డీ అంటే మన దగ్గర నుంచి చూస్తే మనకి ఆ పిక్సెల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అంత యాక్యురేట్గా ఉండదు. సో దట్ ఖచ్చితంగా 4K టీవీకే వెళ్ళండి. మనకి 15-16 వేలు ఏదో ఫుల్ హెచ్డీ టీవీలు వస్తున్నాయని చెప్పేసి వాటికైతే వెళ్ళకండి, ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ఇంట్లోకి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలని కానీ కావాల్సింది ఏంటి? మెయిన్ థింగ్ పిక్చర్ క్వాలిటీ. ఎందుకంటే ఒకసారి కొన్నామంటే 10 సంవత్సరాల వరకు అట్లీస్ట్ 5 years అయితే మనం స్మార్ట్ టీవీని వాడతాం. సో కొనేటప్పుడు మాత్రం 1000-2000కి కక్కుర్తి పడకుండా 1000-2000 కష్టపడైనా పెట్టండి. ఒక 5 to 10 years మీరు ఆ పిక్చర్ క్వాలిటీని ఎంజాయ్ చేస్తారు. తప్పితే మనీ గురించి కొంచెం 1000-2000 మంచిది వస్తే దానికైతే వెళ్ళండి. అది ఎప్పుడు నా సజెషన్. అండ్ ఆడియో క్వాలిటీ అనేది నేను చెప్పే టీవీ సేట్లో కూడా అంత అద్భుతం అయితే ఉండదు. బెటర్ మీరు మంచి సౌండ్ బార్స్ పర్చేస్ చేయండి. సౌండ్ బార్ వీడియోస్ మన ఛానల్ ఆల్రెడీ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ మాకు బడ్జెట్ మ్యాటరే కాదు, మాకు ఒక మంచి 43 ఇంచ్ 4K టీవీ కావాలి, పిక్చర్ క్వాలిటీలో దాన్ని కొట్టే టీవీ ఆ ప్రైస్ రేంజ్లో ఇంకోటి ఉండకూడదు అంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. అండ్ నేను కనుక ఒక టీవీ పర్చేస్ చేయాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి సరిపడా, 43 ఇంచ్ 4K టీవీ కావాలంటే నేనైతే దీన్ని పర్చేస్ చేస్తాను. ఎవరు అడిగినా ఇదే కొనమని చెప్తాను. అదే మనకి సోనీ X64L. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ ఈ ఇయర్లో లాంచ్ అయినా ఏదైతే మనకి టీవీస్ ఉన్నాయో వాటన్నిటిలో కల్లా యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్లో మేబీ కొత్త లాంచ్ అయితే వాటిని కంపేర్ చేశాక బెస్ట్ ఆఫ్ వీడియో ఇంకోటి తీసుకొస్తాను. మీరు ప్రతిసారి వీడియో చూసేటప్పుడు చెక్ చేసుకోండి ఇది లేటెస్టా కాదా అని. ఇది కేవలం ఫిబ్రవరి అండ్ ఆ తర్వాతకి మార్చి వరకు మాత్రమే. ఆ తర్వాతకి చూస్తుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్ వీడియోస్ ఏమైనా వచ్చాయేమో అని. ఎందుకంటే కొత్త టీవీస్ వస్తే వాటిని కొని వీటితో కంపేర్ చేసి చెప్తాను. ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే రైట్ నౌ 40,990 రూపాయలు ఉంది. సో 41,000 అనుకోండి. రెగ్యులర్గా దీని ప్రైస్ 44 అట్లా ఉంటుంది, బట్ తగ్గిపోయింది ఇప్పుడు. సో ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బెస్ట్ ఆడియో క్వాలిటీ అండ్ బెస్ట్ పిక్చర్ క్వాలిటీ. సో ఎక్కడా కూడా మీరు కంప్లైంట్ అయితే చేయలేరు అనమాట. సో ఎక్కడా కంప్లైంట్ ఉండదు. ఎక్సలెంట్ మీకు పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఉంటుంది, అందులో డౌట్ లేదు. పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డీటెయిల్గా మాట్లాడుకుంటే కలర్స్ చాలా బాగుంటాయి అండ్ బ్లాక్స్ అనేవి మీకు చాలా డీపర్గా ఉంటాయి. అండ్ మీకు హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు హెచ్డిఆర్ వీడియోస్ చూసేటప్పుడు ఆ డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్లో కూడా ఎక్కడ మీకు తక్కువ అనేది అనిపించదు. ఎక్సలెంట్ బ్రైట్నెస్ మీకు చూడడానికి ఉంటుంది. డెడికేటెడ్ వీడియో చూడండి, ఇంకాస్త క్లారిటీ మీకు వస్తుంది. అండ్ ఆడియో క్వాలిటీ నేను ఇప్పటివరకు చూసిన టీవీస్ అన్నింటిలో కల్లా బెస్ట్ ఆడియో క్వాలిటీ. దట్ మీన్స్ మీకు బేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి, బేస్ ఎక్కువే ఉండదు, బట్ వచ్చే ఆడియో క్వాలిటీ మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో ఒకవేళ మూవీస్ కాకుండా సీరియల్స్ ఇట్లాంటి వాయిస్ రిలేటెడ్ థింగ్స్, న్యూస్ ఇట్లాంటివి చూస్తారనుకుంటే మాత్రం దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సౌండ్ బార్ అవసరం లేదు. మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కంపల్సరీ మీరు సౌండ్ బార్ తీసుకోవాల్సిందే. ఈ టీవీయే కాదు, ఏ టీవీ అయినా సరే వాళ్ళు 100 watts ఇవ్వని, 76 watts ఇవ్వని, ఎంతైనా ఇవ్వని, ఆడియో క్వాలిటీకి ఖచ్చితంగా మీరు డెడికేటెడ్ సౌండ్ బార్ తీసుకోవాల్సిందే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఖచ్చితంగా రిమోట్లో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాయిస్ సెర్చ్ రిమోట్ కూడా సోనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని షార్ట్ కట్ బటన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 41,000 మీరు పెట్టగలిగితే ఏం ఆలోచించుకోండి, ఈ టీవీ తీసుకోండి. కొన్నాక ఖచ్చితంగా మీరు వచ్చి కామెంట్ పెడతారు చాలా బాగుందన్న అని చెప్పేసి. సెకండ్ కేటగిరీ, మాకు డబ్బులు అంతగా లేవు, మరి 41,000 మేము పెట్టలేం, బట్ స్టిల్ మాకు మంచి బ్రాండెడ్ టీవీ అయి ఉండాలి, మంచి పిక్చర్ క్వాలిటీ ఉండాలి. ఓకే, సోనీ అంత లేకపోయినా మేము అర్థం చేసుకోగలం, బట్ కొంచెం తగ్గి బెటర్ పిక్చర్ క్వాలిటీ అండ్ బెస్ట్ బ్రాండ్ వాల్యూలో ఇంకేమైనా ఉన్నాయంటే మాత్రం మీకు అరౌండ్ 30,000-32,000లో ఉన్నాయన్నమాట. 10,000 డిఫరెన్స్ వస్తుంది. మీరు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి 2 ఉంటాయన్నమాట, 2 టీవీలు. ఒకటి LG UR7500 సిరీస్, ఇంకోటి వచ్చి సామ్సంగ్ నుంచి క్రిస్టల్ విజన్ టీవీ అనమాట. ఈ 2 టీవీలు ఉంటాయి. వీటి ప్రైసెస్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంది. సో ఫస్ట్ మనం LG గురించి మాట్లాడుకుంటే మాత్రం LG వచ్చేసి మనకి 33,000 రూపీస్ అయితే ఉంది. ఇది ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. దో ఇట్స్ ఐపీఎస్ ప్యానల్ మీకు బ్లాక్స్ అనేది డీపర్గా తీసుకొచ్చారు ఈసారి, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఐపీఎస్ ప్యానల్లో యూజువల్గా మనకి బ్లాక్స్ అంత డీపర్గా ఉంటాయి, బట్ ఇందులో మీకు బ్లాక్స్ డీపర్గా ఉంటాయి, కలర్స్ చాలా బెటర్గా ఉంటాయి. అండ్ మీకు వివింగ్ యాంగిల్స్, అఫ్ కోర్స్ ఇట్స్ ఐపీఎస్ ప్యానల్,
ఆబ్వియస్గా వివింగ్ యాంగిల్స్ మీకు చాలా బాగుంటాయి, మీకు ఎక్కడా కూడా ఇష్యూ అయితే ఉండదు. బట్ థింగ్ ఏంటంటే పిక్చర్ క్వాలిటీలో ఎక్కడ మీకు ఇష్యూ ఉండదు. మీరు మూవీ చూడండి, ఏమి చూడండి, కలర్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. బట్ వెబ్ ఓఎస్తో వస్తుంది, సో అదైతే గుర్తుపెట్టుకోండి. వెబ్ ఓఎస్లో కూడా అన్ని అప్లికేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది, స్మూత్గానే ఉంటుంది, ఎక్కడ నాకు మేజర్ ల్యాక్స్ అయితే అనిపించలేదు. రిమోట్లో వచ్చేసి ఒకే ఒక్క ప్రాబ్లం ఈ టీవీలో నేను అబ్జర్వ్ చేసింది, దేర్ ఈజ్ నో వాయిస్ సెర్చ్ రిమోట్. ప్రతిసారి మనం రిమోట్లో టైప్ చేసుకోవాలి ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు, అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. అదొకటే నేను ఇందులో అబ్జర్వ్ చేసిన అంతకుమించి మేజర్ కాన్స్ అయితే లేవు. బట్ మీరు ఎక్స్టర్నల్గా మ్యాజిక్ రిమోట్ పర్చేస్ చేస్తే వాయిస్ సెర్చ్ ఉన్నది మీకు ఈ టీవీకి అయితే పనిచేస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇవ్వట్లేదు. ఎల్జీ ఈ చిన్న విషయంలో కకృతి పడిపోయింది. అది కూడా ఇచ్చుంటే మాత్రం ఎక్సలెంట్ ప్యాకేజ్ అయి ఉండేది. 33,000 కాస్ట్ చేస్తున్నారు కదా, ఇవ్వాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే కేటగిరీ చెప్పాను కదా, సామ్సంగ్ క్రిస్టల్ విజన్, విచ్ ఈస్ ద వెరీ గుడ్ ఆప్షన్ రైట్ నౌ. ఎందుకంటే యాక్చువల్గా ఇది 33,000 ఉండేది, బట్ రైట్ నౌ ప్రైస్ కట్ చేసి 30,500 రూపాయలకి తీసుకొస్తున్నారు. 30,500 రూపాయలకి మనకి ఏదైతే ఎల్జీలో మిస్ అయిందో అది కూడా తీసుకొచ్చారు. అదే మనకి వాయిస్ సెర్చ్ రిమోట్ తీసుకొచ్చారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఐఓటీ సెన్సర్స్ ఉంటాయి ఇంట్లో, స్మార్ట్ డివైసెస్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు రాగానే ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, ఇట్లాంటి చాలా థింగ్స్ అయితే మీరు ఐఓటీ థింగ్స్ కానీ అండ్ మీకు ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ కానీ టీవీలో మీరు చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడకపోతే డెడికేటెడ్ వీడియో ఉంటుంది మన ఛానల్లో, డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకునే ప్రతి టీవీ వీడియో అనేది చాలా మంచి టీవీ. అండ్ ఇక పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు తెలిసిందే, సామ్సంగ్ నోన్ ఫర్ న్యాచురల్ కలర్స్. ఖచ్చితంగా సామ్సంగ్ క్యూఎల్ఈడి, ఓఎల్ఈడి డిఫరెంట్ సెక్షన్, అవి చాలా పంచర్గా ఉంటాయి, చాలా బెటర్గా ఉంటాయి. ఒకవేళ మీకు న్యాచురల్ స్కిన్ టోన్స్, న్యాచురల్ కలర్స్ కావాలి, పంచియర్ బ్లాక్స్ కావాలంటే దెన్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్మార్ట్ టీవీ. స్ట్రైట్ అవే మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. టిప్పర్ బ్లాక్స్ ఉంటాయి, న్యాచురల్ కలర్స్ ఉంటాయి, స్కిన్ టోన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ అలా మీకు చూసినట్లయితే ఎవ్రీథింగ్ మీకు హెచ్డిఎఫ్ పర్ఫార్మెన్స్ హెచ్డిఎఫ్ 10+ వస్తుంది కాబట్టి హెచ్డిఎఫ్ పర్ఫార్మెన్స్ కూడా ఎస్పెషల్గా అమెజాన్ ప్రైమ్ మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో నన్ను అడిగినట్లయితే 30,500 రూపాయలకి సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి దిస్ ఈస్ ద బెస్ట్ బై. ఇంకేం ఆలోచించుకో, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. చిన్న చిన్న కాన్స్ ప్రతి టీవీలో ఉంటాయి, నేను డెడికేటెడ్ రివ్యూస్లో చెప్తాను, అక్కడ చెక్ చేసుకోండి. ఇక అయిపోయింది. సో ఇవి నా మెయిన్ రికమెండేషన్స్ ఈ 3 టీవీలు. లేదన్నా మా బడ్జెట్ ఇంకా తక్కువ, మాకు ఒక మంచి బడ్జెట్లో స్మార్ట్ టీవీ చెప్పు, 27,000-28,000 లేదా 25,000 అంటే దేర్ ఈజ్ 2 అదర్ ఆప్షన్స్. వన్ ఈజ్ ఏసర్ అడ్వాన్స్డ్ ఐ సిరీస్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి హైసెన్స్ నుంచి క్యూఎల్ఈడి టీవీ వస్తుంది మీకు అరౌండ్ 28,000లో. అది వచ్చేసి U6K మోడల్ క్యూఎల్ఈడి. చాలామంది అడుగుతున్నారు అన్న E7K వచ్చేసి మనకు 24,000-25,000లోనే వస్తుంది కదా అంటే, E7K ఈజ్ విడా ఓఎస్తో వస్తుంది, ఆండ్రాయిడ్ అయితే కాదు. సో దట్స్ వై నేను దాని అయితే పక్కన పెట్టాను. సో విడా ఓఎస్ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే మీరు దానికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఏసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 25,000కి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో, మీకు ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు. మనం కన్సిడరింగ్ బడ్జెట్ కూడా బ్రెయిన్లో పెట్టుకోవాలి కాబట్టి కన్సిడరింగ్ బడ్జెట్ పిక్చర్ క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. ఎక్కడ మీకు బ్లాక్స్లో కానీ ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు, కలర్స్ బాగానే ఉంటాయి. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ 100% సాటిస్ఫై చేస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10 సపోర్ట్ ఉంటుంది, అండ్ గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా రిమోట్లో కూడా అన్ని షార్ట్ కట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రిమోట్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. 25,000 రూపాయలకి గుడ్ వాల్యూ ఫర్ మనీ కన్సిడర్ చేయొచ్చు. లేదు ఒక 3,000 మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే దెర్ ఈస్ అనదర్ గుడ్ ఆప్షన్. హైసెన్స్ నుంచి క్యూఎల్ఈడి టీవీ వస్తుంది. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, U6K మోడల్. ఇందులో మీకు చాలా పంచర్ కలర్స్ ఉంటాయి, బ్లాక్స్ డీపర్గా ఉంటాయి, అండ్ వాయిస్ సెర్చ్ రిమోట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు మీకు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఉంటాయి. రిమోట్ అవసరం లేకుండా కూడా డైరెక్ట్గా మీరు ఓకే గూగుల్ అని చెప్పేసి, హే గూగుల్ అని చెప్పేసి మీరు టీవీతో మాట్లాడి త్రూ వాయిస్ కమాండ్ మీరు టీవీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఫీచర్ ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ అలానే మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ కూడా మీకు చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో రిమోట్లో కూడా అన్ని షార్ట్ కట్స్ అయితే ఉంటాయి, ఎక్కడ ఇష్యూ ఉండదు. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అన్న 30,500కి సామ్సంగ్ వస్తుంది, ఇది మనకి 28,000-29,000కి వస్తుంది అనుకుంటే మాత్రం 29కి వస్తే బెటర్, 2,000 యాడ్ చేసుకొని సామ్సంగ్కి వెళ్ళిపోండి. 28 ఆర్ లో ప్రైస్లో వస్తే దీన్ని మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. హైసెన్స్ మీకు బాగానే ఉంటుంది, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. 2,000 గురించి ఎందుకన్నా సామ్సంగ్కి వెళ్దామంటే బెటర్గా విత్ సామ్సంగ్ విచ్ ఇస్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. నేను కొనాలంటే సోనీ X64 బడ్జెట్ ఇష్యూ లేకపోతే, లేదు బడ్జెట్ ఇష్యూ బెటర్ కావాలనుకుంటే సామ్సంగ్, మరీ లీస్ట్ అయితే ఏసర్ అడ్వాన్స్డ్ ఐ సిరీస్. దీస్ ఆర్ ద బెస్ట్ స్మార్ట్ టీవీస్. ఇంకా ఏమన్నా బెస్ట్ స్మార్ట్ టీవీస్ వస్తే మీరు చూసే టైం ఇంపార్టెంట్, బియ్యలు గుర్తుకుంచుకోండి. మీరు చూసేది ఈ ఫిబ్రవరి మార్చ్ వరకే ఈ వీడియో వ్యాలిడ్. ఒకవేళ లేటర్ ఆన్ చూస్తున్నట్లయితే ఏప్రిల్ ఆ టైంలో చూస్తున్నట్లయితే లేటెస్ట్గా వీడియోస్ వచ్చాయని చూడండి. ఎందుకంటే టీవీని మించిన టీవీ ఎవ్రీ మంత్ లాంచ్ వస్తూ ఉంటాయి. సో అవి నేను టెస్ట్ చేశాక మాత్రం ఎవ్రీ మంత్ ఈ బెస్ట్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఉన్న టీవీస్ తోటి మన దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి, సో దట్
బెటర్ చెక్ చేసుకోండి. ప్రతి వీడియో లింక్ చెప్పినట్టుగా డిస్క్రిప్షన్లో ఉంటుంది, రివ్యూ లింక్స్ అండ్ ప్రొడక్ట్ లింక్ కూడా. పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మన లింక్ యూజ్ చేయండి, ఎందుకంటే ప్రతి టీవీ పర్చేస్ చేసి కొని టీవీ పక్కన టీవీ పెట్టి కంపేర్ చేసి వీడియో చేయడానికి చాలా దోలు తీరిపోద్ది. సో ట్రై టు అండర్స్టాండ్. సో మన ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మన లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకేం ప్రైస్ పెరగదు, సేమ్ ప్రైస్కి వస్తుంది. బట్ కాకపోతే విల్ గెట్ స్మాల్ కమిషన్, అంతకుమించి ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.